హాయ్ రా అందరికి. భర్తను పిల్లల్ని వదిలేసి వేరేతోటి లేచిపోయే ఆడోళ్ళకి మెసేజ్, మీరు చేసే ఈ ఎదవ పని వల్ల అసలు మొగోళ్ళు ఎంత మానసికంగా కృంగిపోతారో మీకు తెలుసా? ఇప్పుడు ఆవేశంలో ఆయన చంపిండంటే దానికి ఒక అర్థం ఉందనే అనుకోవాలి. ఇప్పుడు అట్లెట్లా చంపుతాడు అని అంటే ఆయన ఆవేదన ఎంత ఉండొచ్చు లోపట. ఇప్పుడు పెళ్లి చేసుకొని 10-12 ఏళ్ళు సంసారం చేసినాక పిల్లలు వదిలిపెట్టుకొని భర్తను వదిలిపెట్టుకొని మీరు అట్లా పోతే ఫస్ట్ నీ భర్తను ఏమంటారు తెలుసా? ఈ లోకము అవమానించేది ఏం తెలుసా? అసలు మీకు ఏం లేనట్టుంది సరిగ్గా అందుకే పోయిందని అంటారు. ఫస్ట్ నీ భర్త మీద నింద అదే పడుతుంది. ఫస్ట్ సమాజము, కుటుంబ సభ్యులు, పిల్లలకు అవమానం, ఇంతమంది ఆయనను హీనంగా చూస్తూ ఉంటారు. సూటిపోటి మాటలు పెళ్ళాం లేచిపోయిందిరా, పెళ్ళాం లేచిపోయిందిరా. ఆ బాధ తట్టుకునే బదులు వాడు ఒక్కొక్కరైతే చచ్చిపోవాలని అనుకుంటారు, లేకపోతే నిన్ను చంపాలనే అనుకుంటారు. ఏదో ఒకటి జరుగుతుంది. దయచేసి ఇట్లా చేసే ఆడోళ్లకు చెప్తున్నాను, ఇట్లా లేచిపోయేటోళ్లకు జీవితము ఎప్పుడు సుఖమే కాదు, ఎప్పుడు పండుకొని లేసుడు కాదు, అది ఎప్పుడు శాశ్వతం కాదు. కొంచెం యవ్వనం ఉన్నంతసేపే, ఆ ఉన్నంతసేపు మంచిగా భర్తతోటి హ్యాపీగా ఉండండి. అంతేగాని ఇట్లా ఏదో క్షణిక సుఖం కోసం పోయి ఇట్లా జీవితాలను ఇట్లా ఆగం చేసుకోకండి. ముఖ్యంగా పిల్లలు ఆగం. ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోయా, ఇప్పుడు చంపినోడు, ఇప్పుడు భర్త చంపినైనా జైలు పోయాడు, కానీ పిల్లలైతే అనాథలు అయిపోయింది కదా. నువ్వు చేసిన చిన్న తప్పు. నేను ఒక వీడియో కింద చూశాను, 190% కామెంట్లు నేను అన్ని చదివాను. ప్రతి ఒక్కడు వాడు చేసి చంపింది కరెక్ట్ అనే పెట్టిరు. మగవాళ్ళు అయితే అందరు అట్లనే పెట్టిరు తెలుసా. ఆ మొగోడికే తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. భార్య లేచిపోతే అక్క బాధ వర్ణాతీతం ఎట్లుంటది ఆ కష్టం అనేది. అందుకే వాళ్ళందరూ అట్లా పెట్టిరు, కరెక్ట్ చేసిండని. కొంచెం ఆలోచించండి అమ్మా ఆడవాళ్ళు. మీరు ఇంత బలుపులు ఎందుకు? ఇంత క్షణిక సుఖాల కోసం ఇంత కొట్టుగా వస్తున్నారు?